నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. జైపూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. జైపూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని కిష్టాపూర్ గోదావరి నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను, వేలాల గోదావరి నుండి ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణాను పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ధనాపేక్ష ధ్యేయంగా జైపూర్ మండలంలో ఒక మాఫియాగా ఏర్పడి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అడ్డొచ్చిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. అక్రమ దందా గురించి అన్ని తెలిసి కూడా అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. తూతు మంత్రంగా చిన్నపాటి కేసులతో ఫైనల్లో మళ్ళీ బయటకు వచ్చి మరలా అదే దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని అరికట్టి మండలంలో అక్రమ ఇసుక రవాణా దందాకు చరమగీతం పాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. లక్షడిపేటలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో నాయకులు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లక్షర్పేట దండపల్లి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు లక్షర్పేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ నుండి కరీంనగర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శివాజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్షర్పేట, దండపల్లి మండలాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. చేసే ఆఘాతాలను భరించలేక మరి వీరుడిగా భారతదేశానికి తన వంతు భారతదేశాల ప్రజలకు ఒక ప్రకారం చూస్తే స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో భాగంగానే వీరి కొట్లాట, వీరి యుద్ధము తోని ముందుకు పోయిన వ్యక్తి శివాజీ గారు. మరియు అలాంటి వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేనందుకు చింతిస్తూ మరి అందరూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ బీద బడుగు వర్గాలకు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తుందో, పథకాలు ఇస్తుందో, మరి ప్రతి ఇంటింటికి ఆ పథకాలు మరి మా కార్యకర్తలు చేరే విధంగా కృషి చేసి మరి మన ప్రియతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు ఈరోజు మంచాల్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ముందు స్థానంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి అభివృద్ధి చేస్తున్నారు. మరి వారి అడుగుజాడలో నడుచుకుంటూ వారి నాయకత్వానికి బలపరుస్తూ మరి సురేఖమ్మ, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గిరిరాజ్ సింగ్లను కలిశారు. చెన్నూరులో పత్తి కొనుగోలు ప్రారంభించాలని ఆయన కేంద్ర మంత్రులకు విన్నవించారు. చెన్నూరులో పత్తి కొనుగోళ్లపై ఇక్కడి రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పత్తి కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సిసిఐ అధికారులు మంచిర్యాల జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పత్తి కొనుగోళ్లపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గిరిరాజ్ సింగ్లను కలిశారు. పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తన విన్నపం మేరకు మంత్రులు సానుకూలంగా స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణంలోని వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మెదక్, నర్సాపూర్, తుఫ్రాన్ డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణ కేంద్రంలో వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ సంఘం మెదక్, నర్సాపూర్, తుఫ్రాన్ డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బ్రాహ్మణ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్చి 18న మెదక్ జిల్లా కార్యవర్గ ఎలక్షన్స్ నిర్వహించబడతాయని డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఈసారి తుఫ్రాన్కు జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఉందని, అందుకోసం బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు తుఫ్రాన్ గ్రామానికి శిలాక రాజేశ్వర శర్మను జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తున్నామని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
అందరూ కొందరు బ్రాహ్మణ సంఘం నాయకులు బ్రాహ్మణ సంఘానికి అన్ని మండల కేంద్రంలో భవనాలు హాలు ఏర్పాటు చేస్తామని దీనికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు సోమయాజుల రవీంద్ర శర్మ, ఉదయ్ శర్మ, శలాక, రాజేశ్వర శర్మ, ఆత్రేయ శర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్ పెద్ద చెరువు గట్ట వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద మెదక్ జిల్లా సంబంధించినటువంటి నర్సాపూర్, తూప్రాన్, మెదక్ 3 డివిజన్ల యొక్క బ్రాహ్మణ పెద్దలు కార్యవర్గం అందరము కలిసి పాత సంఘం కాలం వేయడంతో కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసుకోవడం, నూతనంగా దామాషా ప్రకారంగా కోసం అర్హత ఉన్నది కాబట్టి నూతనంగా అధ్యక్ష ఎన్నిక కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో 3 డివిజన్లు బ్రాహ్మణమందరం కూడా కలిసి రాజేశ్వరి ఎన్నుకోవడానికి మేమందరం కూడా ఇక్కడ మా అభ్యర్థనను తెలియజేస్తున్నాం. అదేవిధంగా వచ్చే నెల 18వ తారీఖు నాడు తూప్రాన్ వేదికగా మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఎలక్షన్లు నిర్వహిస్తున్నాం. కావున ఇట్టి కార్యక్రమంలో బ్రాహ్మణ మిత్రులందరూ పాల్గొని సంఘాభివృద్ధికి పాల్గొని అందరం ఐక్యతగా ఉండి ముందుకు పోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. జై పరశురాం. మెదక్ జిల్లా 3 డివిజన్ల అధ్యక్ష కార్యవర్గం అధ్యక్షులు, కార్యదర్శులు ఇక్కడ చెరువుకట్ట వీరాంజనేయ స్వామి దేవాలయంలో తూప్రాన్లో సమావేశమై వచ్చే మెదక్ జిల్లా ఎన్నికలు బ్రాహ్మణ సంఘం ఎన్నికల గురించి ఈ సమావేశం నిర్వహించడం కోసం 3 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు కూర్చొని ఈరోజు సమావేశం కోసం నిర్ణయం చేయడం కోసం అందరం వచ్చి సమావేశంగా కూర్చొని ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తాము అనేటువంటి తాపత్రయంలో ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే తేదీలు కూడా త్వరలో కనుక ఈ యొక్క ఎన్నికల త్రైవార్షిక అంటే 3 సంవత్సరాలు అయిపోయింది కనుక మళ్ళీ కొత్తగా కార్యవర్గం కోసం ఈరోజు మళ్ళీ ఎప్పుడు అనేది చర్చ కోసం అందరం కూర్చొని ఈరోజు చర్చ జరుగుతూ వస్తుంది కనుక దీని అందరికీ కూడా మరి అందరూ కూడా సామూహిక బ్రాహ్మణ సంఘం యొక్క పేరు ప్రఖ్యాతులు ఇదివరకు ఎట్లా ఉందో అంతకన్నా ఇమ్మడింపజేయడానికి నూతన కార్యవర్గం రావాలని వీరాంజనేయ స్వామి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 18వ తేదీ 2025 రోజున తూప్రాన్ పట్టణంలో నిర్వహించాలని సూచనగా ఇంతకుముందు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ముందుగా సన్నాహక సమావేశంగా నేడు ఇక్కడ తూప్రాన్ వీర హనుమాన్ మందిరంలో సమావేశము 3 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా బాధ్యులు, రాష్ట్ర బాధ్యులు, సీనియర్ నాండి మరి జిల్లా యొక్క ఔన్నత్యాన్ని నిలుపుతూ జిల్లాకు బ్రాహ్మణ సంఘంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేడు తెలంగాణలో కూడా మెదక్ జిల్లాకు ఉన్నటువంటి పరపతిని, ప్రఖ్యాతిని, ఖ్యాతిని విమడింపచేస్తూ మళ్ళీ నెల జరిగే ఎన్నికల్లో ప్రతి బ్రాహ్మణ సోదరుడు సోదరిమని పాల్గొని మనకు మరి ముందు 3 సంవత్సరాలకు 25-28 సంవత్సరాలకు గాను కొత్త కార్యవర్గాన్ని నియమించుకోవడానికి అందరూ కూడా సహకరించి ఆ ఎన్నికల్లో పాల్గొని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. తూప్రాన్ డివిజన్ ఆధ్వర్యంలో చెరువుకట్ట ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఏర్పాటు చేసినటువంటి మెదక్ జిల్లా ఎన్నికల సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అన్ని డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా ఇస్తూ 2019వ సంవత్సరం నుంచి అయినాక మెదక్ జిల్లా సపరేట్ అయినప్పటి నుంచి 2019వ సంవత్సరంలో మధుశ్రీ గారు జిల్లా అధ్యక్ష పదవిగా మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లాకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది నర్సాపూర్ డివిజన్ పక్షాన. అప్పుడు నిర్ణయం చేసుకొని ఆ తర్వాత మెదక్ డివిజన్ పక్షాన కాకులవరం వేదవ్యాస శర్మ గారు ఇప్పటి 3 సంవత్సరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం ఈ సంవత్సరం తూప్రాన్ డివిజన్కి అధ్యక్ష పదవి ఈ సంవత్సరం దామాషా ప్రకారం వస్తుంది కాబట్టి మా డివిజన్ పక్షాన మా తూప్రాన్ అయినటువంటి శలాక రాజేశ్వర శర్మ గారిని అధ్యక్ష పదవిగా తూప్రాన్ పట్టణంలోని చెరువుకట్ట హనుమాన్ దేవాలయంలో తూప్రాన్ డివిజన్ అధ్యక్షులైనటువంటి శ్రీ బ్రహ్మశ్రీ
సలాక ఆత్రేయ శర్మ గారి ఆహ్వానం మేరకు 3 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు తూప్రాన్ డివిజన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘ ఎన్నికలు మరియు ఎన్నికల తేదీని ప్రకటించడం, సూచాయిగా ఒక మార్చి 18 అనే తేదీని అందరూ ప్రతిపాదించడం జరిగింది. దాన్ని అంతిమంగా ఎలక్షన్ ఆఫీసర్ దాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలలో అందరూ కూడా మహిళలు మరియు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ ఎలక్షన్లను దిగ్విజయం చేసి మెదక్ జిల్లాకి పునర్వైభవాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాం. ఆర్థిక స్థితిగతుల మీద ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాబట్టి వీటన్నిటి మీద కూడా మెదక్ జిల్లా కొత్త అధ్యక్షుని ఆధ్వర్యంలో సమగ్రమైనటువంటి తీసుకున్నాం. ఈరోజు మా బ్రాహ్మణ యువతకు ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా అవకాశం ఇవ్వాలి. అటు రాజకీయ రంగంలో కూడా బ్రాహ్మణులు ముందంజలో ఉండాలని చెప్పి కొత్త అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము కూడా చక్కటి కార్యాచరణ రూపొందించుకుంటూ ఉన్నాం. మా దగ్గర కూడా సైనికులు లాంటి బ్రాహ్మణ యువకులు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి సంఘ బలోపేతం దిశగా పెద్దలు మరి కుంభావ సరస్వతి అయినటువంటి సోమయాజుల రవీంద్ర శర్మ గారు, అట్లాంటి పెద్ద మనుషులు ఉన్నటువంటి ఈ సంఘాన్ని మధుశ్రీ శర్మ గారు, ఇలాంటి వారు ఉన్నటువంటి ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వం దృష్టికి మా యొక్క సమస్యలన్నింటి కూడా తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా జాగృతపరిచి మరి ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. మరి బ్రాహ్మణ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మరి వేద పాఠశాలలు కావాలి, ఈరోజు సంస్కృత పాఠశాలలు కావాలి. ఈరోజు తూప్రాన్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ డివిజన్ సంఘ అధ్యక్షులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మరి రాబోయే 3 సంవత్సరాలకు కానీ ఈరోజు నోటిఫికేషన్ జిల్లా బ్రాహ్మణ సంఘం నోటిఫికేషన్ విడుదల కాబోతూ ఉంది. మరి మార్చి 18న జరిగేటువంటి ఎలక్షన్లలో మేము మా మెదక్ డివిజన్ పక్షాన మరి సోమయాజుల సలాక రాజేశ్వరి శర్మ గారిని ఏకగ్రీవంగా మేము వారిని అధ్యక్షులు కావడానికి హైదరాబాద్లోని కుషాయిగూడ ఆర్టీసీ బస్సు డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డిపోలో పార్కింగ్ చేసిన సమయంలో 2 బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్లోని కుషాయిగూడ ఆర్టీసీ బస్సు డిపోలో పార్కింగ్ చేసి ఉన్న 2 బస్సుల్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొన్ని నిమిషాల్లోనే 2 బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం జరగానే అక్కడే ఉన్న ఉద్యోగులు భయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.